హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ సింపుల్ డిజైన్ ఎలా పెట్టుకోవచ్చు, ఎటువంటి జాయింట్లు కటింగు లేకుండా సింపుల్ మెథడ్లో చూపిస్తాను. దానికోసం నేను పోట్లీ బాల్స్ అయితే చుట్టి పెట్టాను. మనం రెడీ చేసుకుంటాం కదా బాల్స్, అట్లా. అలాగే పైపింగ్ థ్రెడ్ కూడా నేను క్లాత్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆపోజిట్ క్లాత్ ఈ బ్లౌజ్కి శారీలో వచ్చిన కలరు. అలాగే ఇక్కడ వీనెక్ ఇచ్చానండి. నేను వీనెక్ స్ట్రైట్గా కాకుండా కొంచెం రౌండ్ షేప్గా వస్తుందన్నమాట. ఇది బాడీ మీద పడ్డాక మనకి మంచి షేప్ అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి హైట్ చూడండి 16.5, అంటే రెడీ అయ్యేసరికి మనకి 16 అవుతుంది. అట్లాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10.5 రెడీ అవుతుంది అనమాట. ఈ కొలతతోటి ఈ బ్యాక్ పార్ట్ అయితే మీకు సింపుల్ డిజైన్ చూపిస్తాను. డిజైన్ అంటే ఇప్పుడు బిగినర్స్ కూడా మన మోడల్స్ కుట్టాలి అంటే భయపడే పని లేకుండా సింపుల్ ప్రాసెస్లో మీకు ఇక్కడ కటింగ్ లేకుండా ఉంటుందన్నమాట. చూడండి, ముందుగా బ్యాక్ పార్ట్కి ఇక్కడ నేను నెక్ కింద వీపుకి పెడుతున్నాను బాల్స్. దానికోసం ఈ వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోండి. మనం ఈ మార్కింగ్ కన్నా కింద నుంచి బాల్స్ పెట్టాల్సి ఉంటుంది. సెంటర్ కోసం మనకి మార్కింగ్ ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్కి ముందు బాల్స్ పెట్టిన తర్వాత లైనింగ్తో ఎలాగ మనం తిప్పి వేయాలి, ఫినిషింగ్ నీట్గా అనేది మీకు చూపిస్తాను. ముందు ఇదిగోండి, మెయిన్ క్లాత్కి ఇక్కడ సెంటర్లో మనకి బ్యాక్ పార్ట్కి వీపున ఈ డిజైన్ వేస్తున్నాను అనమాట. దానికోసం ఈ బాల్స్ చుట్టూ పెట్టుకున్నాం కదా, ఇవి మనం ఇట్లా వరుసన కుట్టు వేసేసుకోవాలి. మనం మధ్యలో కట్ చేయాల్సిన పని లేదండి. ఈ మెథడ్లో మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకు బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ అనమాట. ఇది సిల్క్ క్లాత్ కదా, జారిపోయే క్లాత్ అనమాట, క్రేప్ క్లాత్. ఈ క్రేప్ క్లాత్ అయినా సరే మనం నీట్గా జారిపోకుండా చక్కగా నీట్గా వస్తుందన్నమాట. ఇలా ఫాలో అయితే మీరు ఇదిగోండి, మనం ఎక్కడైతే మార్కింగ్ చేస్తారో అక్కడి నుంచి 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి అక్కడి నుంచి బాల్స్ అయితే వరుసగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. మనకి ఎన్ని పడితే అన్నీ. ఒక ఎక్స్ట్రానే చుట్టుకోండి మీరు, చుట్టేటప్పుడు టైం వేస్ట్ కాకుండా. ఒక 4-5 ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు. ఇదే మ్యాచింగ్తో మీరు హ్యాండ్స్కి కావాలన్నా పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇట్లాగా మనం 1 by 1 ఇలా వరుసన బాల్స్ అనేది పెట్టుకుంటూ ఒకే లెవెల్లో వచ్చేసేయాలి. మనం ఇక్కడ ఆల్రెడీ స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసాం కాబట్టి ఆ లైన్ మీదే పెట్టేసుకుంటే మనకి సెంటర్ పాయింట్ వస్తుందనేసి మనకి అర్థమవుతుంది. ఇవి బిగినర్స్కి యూజ్ అవుతాయని చిన్న మోడల్ అయినా నేను షేర్ చేస్తున్నాను. ఈ టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అయితే మీరు భయపడే పని లేదనమాట. బిగినర్స్ వాళ్ళని దృష్టిలో పెట్టి మీకు ఆల్రెడీ టైలరింగ్ ఇంప్రూవ్మెంట్ అయ్యున్నారు అని అంటే మీకు ప్రాక్టీస్ ఉందంటే నో ప్రాబ్లం. ప్రాక్టీస్ లేని వాళ్ళకి సెంటర్లో పెట్టాలి అంటే మళ్ళీ కట్ చేసి తీసే పని లేకుండా ఈ మెథడ్ ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం బాల్స్ అయితే పెట్టాం కదా. ఇప్పుడు ఇదిగోండి, ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, అదే తక్కువ అయితే మళ్ళీ టైం పెట్టుకొని మళ్ళీ చుట్టుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు ఇదిగోండి, ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బాల్స్కి ఉన్నటువంటి పోట్లీ బాల్స్ రెడీ చేసాం కదా, దానికి ఉన్నటువంటి ఖర్చు అనేది ఎక్స్ట్రా కట్ చేయండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచి మిగిలిందంతా కట్ చేసేస్తే మనకి స్టిచ్ చేసిన తర్వాత లావుగా లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, దీన్ని ఈ విధంగా పైకి ఇలాగ ఫోల్డ్ చేసి ఒక కుట్టు అనేది వేయండి. అప్పుడు మనం ఎటువంటి కటింగు లేకుండా నార్మల్ క్లాత్ మీదే మనం మోడల్ అనేది పెట్టేసేసి ఓపెన్ చేసేస్తే మీకు ఆ ముక్కలు అటు ఇటు జారుతున్నాయని లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. మీకు ఈజీ మెథడ్ అనమాట ఇది, అందుకోసం చూపిస్తున్నా. సేమ్ ఇదే మెథడ్ మనం హ్యాండ్స్కి కూడా సేమ్ సెంటర్లో ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి, ఇవి చూసుకోండి, కొంచెం జారిపోయే క్లాత్ కాబట్టి మనకి కరెక్ట్గా ఇలా లాగినట్టు పట్టుకుంటే సెంటర్ కరెక్ట్గా లైన్ పడుతుంది. అలా మనం బార్కి ఒకే కుట్టు వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఓపెన్ చేసేసి ఇదిగోండి ఇలా వస్తాయి మనకి. చూడండి, నీట్గా వచ్చేసినాయి. నేను చిన్న సైజు పెట్టానులేండి బాల్స్ అనేది. ఈ కస్టమర్ కొంచెం డీసెంట్గా అడిగారు, చిన్నవి అయితే నైస్గా ఉంటాయని నేను చిన్న సైజు పెట్టాను. ఇప్పుడు పైన మనం లోపల ఖర్చుని ఒకే వైపుకి మడుచుకొని పైనుంచి ఒక కుట్టు బ్యాలెన్స్గా స్ట్రైట్గా వేసుకోవాలన్నమాట. కుట్టు వేయకపోయినా పర్వాలేదు, కానీ వేస్తే ఏమంటే ఇంకా ఆ బాల్స్ అలాగే ఒకే వైపుగా ఉంటాయి అన్నమాట, ఒకే డైరెక్షన్లో. ఇప్పుడు దీనిపైన మనం లైనింగ్ కదా, నేను ఇక్కడ లోడింగ్ పైపింగ్ వేస్తున్నాను. దానికోసం ముందుగా ఇదిగోండి, నెక్కి అలాగే నడుముకి, నా వీడియోస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట, మన సబ్స్క్రైబర్స్కి. నేను ప్రతి బ్లౌజ్కి నడుముకి మిస్ అవ్వను. పైపింగ్ నడుముకు కూడా వేయాల్సిందే, వేస్తుంటాను.
నాకు అలా వేస్తేనే నచ్చుతుంది, గ్రిప్ ఉంటుంది. ఫినిషింగ్ కూడా బ్లౌజ్ ఫినిష్ అయ్యాక చాలా నీట్గా ఉంటుందన్నమాట. నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ బాగా లైక్ చేస్తారు. ఒకటి గుర్తుంచుకోండి, మనం స్టిచ్ చేసేటప్పుడు కస్టమర్స్ ఎలాగ ఇష్టపడుతున్నారో, ఇష్టపడి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నారంటే అదే వేలో వెళ్ళిపోండి. ఏమన్నా రిమార్క్ ఇస్తే కూడా అది తీసుకొని కరెక్షన్ చేసుకొని వెళ్ళండి. ఓకే, ఇప్పుడు నడుము వేసిన తర్వాత ఇదిగోండి నెక్కి నేను ఇక్కడ స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి. నార్మల్గా మీ దగ్గర క్లాత్ ఉంటే క్రాసే తీసుకోండి. నేను వీ నెక్ అన్నాను కదా, ఇది కంప్లీట్ రౌండ్ రాదండి, వీ షేప్లోనే కొంచెం కర్వ్ తిరిగి ఉంటుందన్నమాట. నేను ఇక్కడ శారీలో క్లాత్ వచ్చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్ కలర్ కావాలనేసి ఇంకా అదే వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, పాయింట్ అనేది మనకి ఇక్కడ సెంటర్ రావాలి కాబట్టి సూది కిందకనేసి మనం ఇలా పాదం తిప్పేసి ఇలాగే ఒకే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ పైపింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట బ్యాలెన్స్గా. ఈ పైపింగ్ నేర్చుకుంటే మీకు చాలా ప్లస్ అవుతుంది. మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి, ఒక్కసారి ఓల్డ్ వీడియోస్ చూడండి మీలో ఎవరైనా లోడింగ్ విధానంలో పైపింగ్ నేర్చుకోవాలి అనుకుంటే. ఇప్పుడు మనం లైనింగ్కి అయితే పైపింగ్ వేసాం కదా, దాన్ని మనం ఇట్లా మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని ఇలా రివర్స్గా పెట్టేసుకొని చక్కగా మనం ఫస్ట్ అటు ఇటు సెంటర్ పాయింట్ చూసుకోండి. మనం నెక్ దగ్గర చివర ఇక్కడ నడుం భాగంలో సెంటర్ చూసుకొని మీరు సెంటర్ చేసేసుకోండి. లేదు మీకు అటు ఇటు జరుగుతుందంటే ఇలాంటి పిన్స్ ఉంటాయి కదా, ఈ పిన్స్ అనేది 2 పెట్టేసుకున్నారనుకోండి ఆ సెంటర్ పాయింట్ మిస్ అవ్వదన్నమాట. మనం ఇట్లా మోడల్ పెట్టినప్పుడు కానీ మామూలుగా అయినా మీకు సెంటర్ ఫిక్స్ అవుతుంది. అప్పుడు మీకు అటు ఇటు ఈక్వల్గా ఉంటుంది నీట్గా. ఇట్లా నెక్ అనేది సరి చేసుకొని మనం కుట్ అనేది వేసేసుకోవాలి పైపింగు. ఇది చూడండి, ఇట్లాగా మనం నెక్ అంతా సరి చేసేసుకోవాలి. ఇలాంటి క్రేప్ క్లాత్లు కొంచెం డెలికేట్గా మనకి జారుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి. మాకు డైలీ చెయ్యి ఇలా తిప్పడం అలవాటు అయిపోయింది కాబట్టి నేను బ్యాలెన్సింగ్ చేసుకుంటాను. లేదంటే ఒక 5 మినిట్స్ లేట్ అవుతుంది, కానీ మీరు లేట్ అయినా కూడా నీట్గా స్టిచ్ చేయడానికే మీరు అలవాటు చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వీ షేప్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఇక సూది కిందకని మనం పాదం తిప్పేసి, మీరు ఎప్పుడైనా పాదం మనం తిప్పేటప్పుడు సూది కిందకు ఉండాలని గమనించుకుంటూ స్టిచ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇదే బ్యాలెన్సింగ్ తోటి పైపింగ్ అనేది బారికి వేసేసుకోవాలన్నమాట, అదే బ్యాలెన్స్తో క్లాత్. ఇక వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నడుము మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడు చూసుకొని చెక్ చేసుకోవాలండి, క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా మనకి వస్తుందా లేదా తగ్గకుండా అనేసి. ఇలాంటివి సిల్క్ అయితే కొంచెం అట్లా కేర్ఫుల్గా ఉండాలి. ఇలా లోడింగ్ సిల్క్ అయినా మనం డైలీ వేర్ శారీకైనా లోడింగ్ వేస్తే ఆ లుక్కే వేరనమాట. నేను ప్రతి వాళ్ళకి ఇట్లాగే వేస్తుంటాను. నా కస్టమర్స్ చాలా లైక్ చేస్తారు ఇట్లా లోడింగ్ పద్ధతిలో పైపింగ్ తోటి. ఏ మోడల్ స్టిచ్ చేసినా దాదాపు పైపింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మోడల్ విత్ పైపింగ్ 2 కంటిన్యూ ఉంటుందన్నమాట నేను స్టిచ్ చేసే బ్లౌజెస్. ఇప్పుడు ఇదిగోండి నెక్ మనం ఇలాగే ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచేసి చక్కగా ఈ నెక్ చుట్టూ మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ సెంటర్లో ఒక ఘాటు, ఇంకా అట్లాగే మనం చుట్టూ రౌండ్స్ కూడా నీట్గా మనకి తిరగాలి అంటే ఆ ఖర్చుకి ఇలాగా సిజర్ తోటి మనం ఇట్లాగా ఘాట్లు పెట్టేసుకుంటే చక్కగా మనం ఏ షేప్ తిప్పినా కూడా ఆ షేప్ అనేది తిరుగుతుంది. ఇది మీడియంగా ఉంటుందండి, అటు ఫుల్ డీప్ రౌండ్ కాదు, ఫుల్ స్క్వేర్గా వీ వచ్చేది కాదు, వీ షేప్ వచ్చినట్టే ఉండి కొంచెం రౌండ్ వస్తుంది అనమాట. అది బాడీ మీద వేసినప్పుడు ఆ వీ షేప్ కరెక్ట్గా తెలుస్తుంది. నేను ఇక్కడ సెంటర్ కూడా పాయింట్ ఇచ్చాను కదా, నెక్ దగ్గర షేప్ బాగానే వచ్చింది. ఇప్పుడు పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం పైపింగ్ వేసాం కదా, ఆ పైపింగ్ అమ్మటి టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వచ్చేసి మనకి పాదంకి పైపింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో పడుతూ ఉండాలన్నమాట బ్యాలెన్సింగ్. అదేవిధంగా నెక్కి ఇలా మనం పైపింగ్ వేసేసి చిన్న మోడల్ ఇలా డిజైన్ చేస్తే కనుక మీరు బిగినర్స్ అయితే చాలా బాగా మీకు యూజ్ అవుతుంది. చిన్నదైనా సరే, చిన్న వీడియో అయినా ఓకే, ఎవరో ఒకరికన్నా హెల్ప్ అవుతుంది కదా ఈ చిన్న ఐడియా అనేసి మీకు షేర్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ చిన్న డిజైన్ తోటి స్టార్ట్ అవ్వండి. మీకు వెనక నుంచి మనం దూరంగా చూస్తే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఆ ఫీల్, ఆ సెంటర్లో మనం బాల్స్ పెట్టింది. ప్లస్ మీకు స్టిచ్చింగ్ చూసారు కదా, మీరు సెంటర్ కట్ చేసే పని లేదు, అలా అని మీరు 2 ముక్కలు చేసేసి అది పైకి కిందకి అనే ఇది లేకుండా ఈ మెథడ్లో కనుక మీకు ఈజీగా ఉంటుంది బాల్స్ పెట్టేసుకుంటే. ఇప్పుడు మనం చుట్టూ ఒక కుట్టు వేసేసుకొని చక్కగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకున్నామంటే
మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇది కొంచెం పెద్ద వయసు వాళ్ళైనా సరే చక్కగా లైక్ చేస్తారండి. సింపుల్ డిజైన్ ఇష్టపడే వాళ్ళైనా ఇలాగా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఎలా ఉంది మీకు ఈ టిప్స్ అనేవి నచ్చినాయి, మీరు యూస్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీకు ఎంతో కొంత యూజ్ అయ్యింటే తప్పకుండా మెసేజ్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా మీరు మెసేజ్ రూపంలో మెసేజ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఐడియా ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.